భారతదేశం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. 2030 నాటికి మన దేశంలో జీసీసీలు $105 బిలియన్ చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో వీటి ఆదాయం $40.4 బిలియన్ ఉండగా 5 ఏళ్లలో 2024 ఆర్థిక సంవత్సరానికి $64.6 బిలియన్ పెరిగింది. బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, ముంబై, ఢిల్లీలు జీసీసీలు భారీగా రావడంతో వీటికి మన దేశం ప్రముఖ కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ రంగం 2030 నాటికి $105 బిలియన్ చేరుకుంటుందని అంచనా. దీనికి 2.8 మిలియన్లకు పైగా నిపుణులు పనిచేస్తున్న దాదాపు 2400 కేంద్రాలు మద్దతిస్తున్నాయి. ఆఫీస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రంగం ఇప్పటికే దాని ప్రభావాలను చూపిస్తోంది. భారతదేశ వాణిజ్య కార్యాలయ మార్కెట్లో ఏకైక అతిపెద్ద ఆక్యుపరియర్ వర్గంగా జీసీసీలు ఆవిర్భవిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, ముంబై, ఢిల్లీ అంతటా లార్జ్ బ్లాక్ లీజింగ్, క్యాంపస్ విస్తరణలు, వర్క్ స్పేస్ పెట్టుబడులను ముందుకు తీసుకెళ్తున్నాయి. బలమైన పాలసీ టెయిల్విండ్ల ద్వారా ఈ మార్పుకు శక్తి లభిస్తుందని మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ఇన్నోవేషన్ ప్రోత్సాహకాలు, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వంటి డిజిటల్ స్కిల్లింగ్ ప్రోగ్రాంలు, రాష్ట్ర, కేంద్ర ఈజ్ ఆఫ్ బిజినెస్ సంస్కరణల కింద సరళీకృత క్లియరెన్స్ల వంటి ప్రభుత్వ పథకాలు ప్రపంచ సంస్థలు వేగంగా ఇక్కడకు రావడానికి ఉపకరిస్తున్నాయని తాజాగా కేంద్రం విడుదల చేసిన నోట్లో పేర్కొంది. సరళీకృత ఎఫ్డీఐ నిబంధనలు కూడా జీసీసీల ప్రవేశం విస్తరణను వేగవంతం చేస్తున్నాయని వివరించింది. ప్రతిభ, సాంకేతికతకు అనుగుణంగా ఉన్నందున భారతదేశంలో 1700 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని తెలిసింది.